సాయి శ్రీ సాయి జయ జయ సాయి. మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనకి మానవ జన్మ లభించింది. ఎందుకంటే ఏ ఇతర జంతువుల్లో లేని ప్రత్యేకత భగవంతుడు మనిషికిచ్చాడు. అది బుద్ధి విచక్షణ. అంటే బుద్ధిని ఉపయోగించి మంచి చెడులకు మధ్యన ఉన్న తేడాను గుర్తించగలిగిన విచక్షణ కేవలం మనిషికి మాత్రమే ఉంది. అందుకే జన్మల కల్లా ఉత్తమమైనది మానవ జన్మ. అయితే ఈ పుణ్యంతో పాటు గత జన్మల్లో చేసిన పాపకర్మలు మనని ఈ జన్మలో కూడా వెంటాడుతాయి. వాటిని మనం అనుభవించవలసిందే తప్ప వాటి నుండి తప్పించుకునే మార్గం మాత్రం లేదు. ఎందుకంటే అనుభవిస్తేనే ఆ కర్మ తీరిపోతుంది. లేకపోతే వచ్చే జన్మలో కూడా అది మనల్ని వదలదు. అది మంచి కర్మైనా చెడు కర్మైనా మనం దాని నుంచి తప్పించుకోలేము. మంచి కర్మ చేస్తే మంచి ఫలము, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు, దానివల్ల కష్టాలు మనకు తప్పవు. అయితే ఇంతగా తప్పించుకోలేని చెడు కర్మ నుంచి మనను సురక్షితంగా కాపాడగలవారు సద్గురు సాయినాథుడు ఒక్కడే. భక్తుల భావాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి ఫలితం ఉంటుంది. భావన ఎలా ఉంటే ఫలితం అదే విధంగా ఉంటుంది. విశ్వాసం ఎంతగా ఉంటే బలం అంతగా ఉంటుంది. దీనివలన అంతఃకరణాన్ని ప్రేమమయం చేసుకుంటే జ్ఞానం అంత నిర్మలంగా ఉంటుంది. సద్గురు సాయి వచనాలు ఎన్నడూ అసత్యం కావు. భవభయ కర్మలన్నీ తొలగిపోయి సాయినాథుని సహాయంతో ఆ కర్మను సుకర్మగా మలుచుకోవచ్చు. చెడు కర్మను సుకర్మగా మలుచుకోవచ్చు. బాబా అనేక సందర్భాల్లో అనేక మందిని చెడు కర్మ నుంచి తప్పించి వారి కర్మలను ధ్వంసం చేసి వారిని పాప విముక్తులు చేసిన సందర్భాలు షిరిడీలో కోకొల్లలు. అసలు బాబా అవతార ప్రాముఖ్యమే ఇది. అందుకే బాబా ఈ భూమిపై అవతరించి భక్తుల కష్టాలను గట్టెక్కించి వారి మంచికి తోడ్పడ్డారు. కేవలం తన కంటి చూపుతోనో, నోటితోనో, ఊదితోనో, ఆశీర్వచనంతోనో ఇలా అనేక రకాలుగా భక్తుల కర్మల్ని బాధల్ని తీసివేశారు సాయినాథుడు. అటువంటి సాయినాథుడికి మనస్ఫూర్తిగా ప్రణమిల్లుదాం. జై సాయిరామ్.